హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో రాజేష్ దర్పణ వీడిలో మిస్ అవ్వడం, అర్జున్ మరియు తన్వి దర్పణ వీడికి వెళ్ళడం, అక్కడ భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవడం, అమెరికాలో మాయ అదే రాజేష్ యొక్క లవర్ని ఎవరో అజ్ఞాత వ్యక్తి రాజేష్ ఫ్లాట్కి తీసుకెళ్లడం, అతను కూడా దయ్యమై ఉండడం వరకు చూసాం. తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు ఇంకా లాస్ట్ ఎపిసోడ్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. సరే, ఇక కథలోకి వస్తే అర్జున్ అర్ధరాత్రి నీళ్లు తాగడానికి బయటికి వస్తాడు. ఎవరో చిన్న పాప నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది. ఇదేంటి, ఈ చిన్న పిల్లల ఏడుపులు నవ్వులు నాకెందుకు వినిపిస్తున్నాయి అని ఆలోచించుకుంటూ లోపలికి వెళ్లి పడుకుంటాడు. సమయం తెల్లవారుజామున 2:45. బయట అంతా చిమ్మ చీకటిగా ఉంది. ఊరి చివర ఉన్న ఒక పాడుబడ్డ ఇంట్లో నుంచి ఒక 14 సంవత్సరాల పాప బొమ్మని చేతిలో పట్టుకొని నడుచుకుంటూ బావి దగ్గరకు వెళ్లి బావి లోపలికి దిగుతుంది. అక్కడ బావిలో చీకటితో కూడిన ఒక గది ఉంటుంది. ఆ పాప ఆ బావిలోకి దిగి ఏదో ముగ్గు పైన కూర్చొని మంత్రాలు చదువుతూ ఉంటుంది. అలా చదివేటప్పుడు తన కళ్ళు మొత్తం నల్లగా అయిపోయాయి. అలా చదువుతూనే తను ఒక పెద్ద అమ్మాయిలా చాలా అందంగా మారిపోయింది. అలా మారిపోయిన అమ్మాయి పసుపు రంగు చీర కట్టుకొని చేతులకు గాజులు వేసుకొని కాళ్ళకి పారాని పెట్టుకొని ఉంది. ఆ అమ్మాయి సడన్ గా గాల్లోకి ఎగిరి నవ్వుకుంటూ నా అర్జున్ వచ్చేశాడు, నా కోసం వచ్చేశాడు అని గట్టిగా అరుస్తోంది. ఆ అరుపులకి తన్వి బయటకు వచ్చి చుట్టూ చూస్తోంది. వాతావరణం అంతా చిమ్మ చీకటితో నిండిపోయింది. దూరంగా ఒక చిన్న పాప బొమ్మని పట్టుకొని నిలబడి ఉంటుంది. పాప, ఎందుకు ఈ టైంలో ఇక్కడున్నావు అని తన్వి అడుగుతుంది దూరం నుంచి. అలా అడిగిన వెంటనే ఆ పాప మాయమైపోయింది. తన్వి భయపడి వెనక్కి తిరుగుతుంది. దూరంగా ఒక ఇల్లు చాలా వింతగా ఉంటుంది. తన్వి ఆ ఇంటి లోపలికి వెళ్లి చూస్తుంది. అంతా ఖాళీగా ఉంటుంది. ఎదురుగా ఒక అద్దం చాలా అందంగా ఉంటుంది. తన్వి ఆ అద్దం దగ్గరకు నడుచుకుంటూ వెళ్తుంది. అలా నడుస్తూ ఉంటే తన కాలి కింద ఉన్న చెక్క అంతా ఒక విధమైన శబ్దం వస్తూ ఉంటుంది. కింద ఖాళీగా ఉంటే ఎలా శబ్దం వస్తుందో అలా శబ్దం వస్తూ ఉంటుంది. కింద ఏముందో చూడాలనే ఊరట ఎక్కువ అవుతుంది తన్వికి. అలా తన్వి ఆ చెక్కకి ఉన్న గొల్లాన్ని పట్టుకొని ఆ డోర్ని పైకి లేపింది. అక్కడ ఒక స్వరంగం ఉంటుంది. లోపల అంతా చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ ఒక కాగడా వెలుగుతూ ఉంటుంది. తన్వి కిందకి దిగి చూస్తుంది. ఎదురుగా ఒక మంచం పూలతో అందంగా అలంకరించి ఉంటుంది. దానిపైన అర్జున్ పనుకొని ఉంటాడు. అర్జున్ పైన ఒక అందమైన అమ్మాయి పసుపు రంగు చీర కట్టుకొని కాళ్ళకి పట్టీలు పెట్టుకొని అర్జున్కి ముద్దు పెడుతూ ఉంటుంది. అది చూసిన తన్వి అర్జున్ అని గట్టిగా అరుస్తుంది. అప్పటి వరకు అందంగా ఉన్న ఆ గది వెంటనే భయంకరంగా మారిపోతుంది. అది చూసిన తన్వి భయపడుకుంటూ బయటికి వెళ్ళాలని ట్రై చేస్తుంది. వెంటనే పక్క నుంచి అక్క, ఏంటక్క ఇన్ని రోజులకు వచ్చావు, అన్నం తీసుకొని వస్తా అని చెప్పి ఎప్పుడో వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు అని ఏడుస్తూ ఒక గంతు తన్విని పిలుస్తూ ఉంటుంది. తన్వి భయపడుకుంటూ ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తుంది. వెంటనే ఒక పొగ గాల్లో ఎగురుకుంటూ తన్వి వైపే వస్తూ ఉంటుంది. వెంటనే తన్వి భయపడుకుంటూ పైకి వెళ్ళి వెంటనే ఆ చెక్క డోర్ను మూసేస్తుంది. బయటికి వెళ్ళాలని మెయిన్ డోర్ వైపు వస్తూ ఉంటుంది. మళ్ళీ వెంటనే సడన్ గా తనకి ఒక భయంకరమైన బొమ్మ అడ్డుగా నిలబడి ఉంటుంది. ఆ బొమ్మ తన్వి వైపే చూస్తూ ఉంటుంది. తన్వి చాలా భయపడుతూ ఉంటుంది. వెంటనే అక్కడికి ముసలామె వచ్చి ఏంటే అమ్మాయి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని తన్విని అడుగుతుంది. అది బొమ్మ అని ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది. బట్ అది వీలు కాదు. వెంటనే ఆ ముసలామె తన్వి వైపు చూసి గుడ్లు బయటకు పెట్టి భయంకరంగా నవ్వడం మొదలు పెడుతుంది. అలా నవ్వుతున్న ముసలామెని చూసి ఎందుకు అలా నవ్వుతున్నావు అని ముసలామెని అడుగుతుంది తన్వి. ఏం లేదులే తల్లి, ఇంత ప్రశాంతంగా ఉన్న ఇల్లుని చూసి నువ్వు భయపడడం చూసి నవ్వాగడం లేదు అని చెప్పి ఇంటికి తీసుకెళ్తుంది తన్విని ముసలామె. ఇంటికి వెళ్ళగానే అర్జున్ తన్వి దగ్గరకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. అప్పుడు పక్కనే ఉన్న ముసలామె ఏం లేదులే బాబు, అక్కడ చల్లగా ఉంటే అరుగు పైన కూర్చున్నాం ఇద్దరం, నువ్వు వెళ్ళు బాబు, అమ్మాయికి దిష్టి తీసి నేను పిలుచుకొస్తా అని చెప్తుంది ముసలామె అర్జున్కి. అర్జున్ లోపలికి వెళ్ళగానే బయటే ఉన్న తన్వితో ముసలామె నువ్వు చూసిందంతా అబ్బాయికి చెప్పకు, తను చాలా భయపడతాడు, నిన్ను కూడా ఎక్కడికి పంపించడు అని చెప్తుంది. అది విన్న తన్వి అది కూడా నిజమే కదా అనుకుని అర్జున్ ఎంత అడిగినా తను ఎందుకు మౌనంగా ఉందో అస్సలు చెప్పదు. అలా ఉండగా అర్జున్ దగ్గరకు కిషోర్ వచ్చి ఏంటి బాస్ ఎలా ఉన్నావు, అంతా కుశలమేనా అని అడుగుతాడు. చాలా బాగుంది అని అంటాడు అర్జున్. అంత లేదు, ఈ ఊర్లో ఆ ముసలి ఉన్నంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు, ఆ ముసలి ఎప్పుడు చచ్చిపోతాదో ఏమో అని అంటాడు. అలా వారిద్దరూ సిల్లీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే అమెరికాలో ఉన్న మాయ బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటుంది. ఆమె వెనకాల బ్లాక్ హుడీ నీలిరంగు కళ్ళతో ఒకతను నిలబడి మాయని చూస్తూ ఉంటాడు. అతను మాయకి అద్దంలో కనిపిస్తాడు. మాయ వెంటనే భయపడుకుంటూ టవల్ తీసుకొని వెనక్కి తిరుగుతుంది.
కానీ అక్కడ ఎవరూ ఉండరు. ఇదంతా తన భ్రమ అనుకుని మాయ బాత్రూమ్ నుంచి వెళ్ళిపోతుంది. కానీ బాత్రూమ్ లో బ్లాక్ హుడీ నీలి కళ్ళ అతను పొగ రూపంలో మాయమైపోతాడు. ఇటు చూస్తే దర్పణ వీడిలో రాత్రంతా భయంకరంగా ఉండి ఉదయాన్నే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ఊరి వాతావరణం. అర్జున్ మరియు కిషోర్ బైక్ లో ఊరిని చూడడానికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఏంటి కిషోర్, నువ్వు కవిత ఎక్కడుంటున్నారు, అసలు కనపడడం లేదు అని అడుగుతాడు అర్జున్. ఏం లేదు భయ్యా, ఈ ఊర్లో కవిత వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, నేను కవిత అక్కడే ఉంటున్నాం. అయినా ఆ ఇంట్లో ఆ ముసల్దాన్ని చూస్తూ నేనుండలేను భయ్యా. ఏమైంది కిషోర్, నీకు ఆ ముసలామికి ఎప్పుడూ ఆమెను తిడుతూనే ఉంటావు. ఏందోలే భయ్యా, ఆ ముసల్దే దయ్యం అనుకుంటా. అర్ధరాత్రి తలకి నూనె పెట్టుకుంటుంది, ఎప్పుడు చూసినా మనుషుల్ని తినేలా చూస్తూ ఉంటుంది. అవునా కిషోర్, నిజమా ఆమె దయ్యం? అంత సీన్ లేదు భయ్యా, నేనేదో కామెడీగా అంటున్నా. ఆ ముసల్దాన్ని చూస్తే దయ్యాలే దెబ్బకి దర్చుకొని చచ్చిపోతాయి అని అంటాడు కిషోర్. అలా కిషోర్ మరియు అర్జున్ సరదాగా మాట్లాడుకుంటూ బైక్ లో వెళ్తూ ఉంటారు. కిషోర్ బైక్ డ్రైవ్ చేస్తుంటే అర్జున్ మాట్లాడుకుంటూనే ఏదో వెతుకుతున్నట్టు చూస్తూ ఉంటాడు బైక్ లో వెళ్తూ. ఇక్కడ చూస్తే తన్వి దగ్గరకు కవిత వచ్చి, ఈ కిషోర్ గాడు ఎక్కడికి వెళ్తాడో ఏమో, మా న్యూస్ ఛానల్స్ వాళ్ళు కాల్ చేసి చంపుతున్నారు, ఇంకా అప్డేట్స్ ఇవ్వలేదు అని. చూస్తే ఊర్లపైన పడి షికార్లు కొడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాడో ఏమో, వస్తే నా చేతిలో చస్తాడు అని కోపంగా అంటూ ఉంటుంది కవిత. హో సారీ కవిత, కిషోర్ అర్జున్ ఇద్దరూ కలిసి మా అన్నయ్యని వెతకడానికి వెళ్ళారు. సారీ కవిత, ఏమనుకోకు. అవునా, సారీ తన్వి, నువ్వు కూడా ఏమనుకోకు, తను అక్కడికి వెళ్ళాడని నాకు తెలియదు. నా బాధ ఏం లేదు. ఒక వీడియో తీసి వాళ్ళకు పంపితే వాళ్ళు దాన్ని తిప్పి ఒక వారం రోజులు జరుపుతారు. ఈ వారం రోజులు మనం ఎన్ని తిరిగినా ఎంత ఖాళీగా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. ఒక వీడియో కూడా తీయలేదు అని వాడిపైన కోప్పడ్డాను అని చెప్తుంది కవిత. అలా చెప్పడం చూసిన తన్వి నవ్వుకుంటూ, సరే కవిత, పాపం కిషోర్ని ఏమీ అనొద్దు, వీడియో నేను తీస్తాలే, యాంకరింగ్ నువ్వు చెయ్యి అని చెప్తుంది తన్వి కవితకి. తన్వి వీడియో తీస్తుంటే కవిత యాంకరింగ్ చేస్తోంది. హాయ్, వెల్కమ్ టు నమ్మలేని నిజాలు. చూశారుగా ఈ ఊరు ఎంత అందంగా అద్భుతంగా ఉందో. ఊరంతా పచ్చని పంట పొలాలతో చుట్టూ కొండలు, ఎంత అద్భుతంగా ఉందో. ఇంతకీ ఈ ఊరు ఏదో మీకు తెలుసా? ఈ ఊరి పేరు దర్పణ వీడు. అవును, మీరు విన్నది నిజమే. ఇన్ని రోజులు మీరు వింటూ వచ్చారు కదా, ఒక ఊరిలో ఇంకా దయ్యాలున్నాయని నమ్ముతున్నారని, ప్రతి ఇంటి గోడ పైన ఓ శ్రీ రేపురా అని పేరు రాసుకున్నారని. మనం ఇన్ని రోజులు అనుకున్నట్టు ఈ ఊరిలో ఏమీ భయంకరంగా లేవు. మేము 2 రోజులుగా ఇక్కడే ఉంటున్నాం, ఇంకా 1 నెల ఇక్కడే ఉండి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి నమ్మలేని నిజాలు. కెమెరామెన్ కిషోర్ తో కవిత అంటూ వీడియో స్టాప్ చేశారు. అలా స్టాప్ చేసి తన్వి మరియు కవిత దారిలో నడుచుకుంటూ వెళ్తుంటారు. అక్కడ వారికి ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు నిండా చాలా మామిడి పండ్లు ఉంటాయి. కవిత మరియు తన్వి ఆ మామిడి పండ్లు కోసి తినాలని చూస్తారు. కవిత ఆ మామిడి పండును కొరుకుతుంది. వెంటనే అందులో నుంచి నల్లని పురుగులు బయటికి వస్తాయి. వెంటనే కవిత తన్వి చేతిలో ఉన్న మామిడి పండును తీసుకొని విసిరేస్తుంది. కొద్దిసేపటికి కవిత కళ్ళు తిరిగినట్టు అవుతుంది. వెంటనే అక్కడికి ఆ ముసలామె వచ్చి, అయ్యో ఎంత పని చేశారమ్మా, ఎందుకు తిన్నారమ్మా ఈ మామిడి పండ్లు అని అడుగుతుంది. నేను తినలేదు బామ్మ, కవిత తినింది అని చెప్తుంది తన్వి. వెంటనే ఆ ముసలామి ఏదో ఒక పసరు నోట్లో పోసి ఇంటికి తీసుకెళ్లి మజ్జిగ ఇస్తుంది. కవిత నార్మల్ అయిపోతుంది. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే, వాళ్ళు అలా మామిడి పండు తింటున్నప్పుడు ఆ చెట్టుకి ఉన్న వేర్లు బయటికి వచ్చి వీళ్ళనే చూస్తూ ఉంటాయి. అలా ఆ రోజు ఉదయం అంతా రాజేష్ కోసం తిరిగి అర్జున్, కిషోర్ వీడియోస్ తీసుకుంటూ కవిత మరియు తన్వి అలసిపోయి నిద్రపోతూ ఉంటారు. ఎంతకీ నిద్ర రాకపోవడంతో అర్జున్ ఇంటి బయట ఉన్న అరుగు పైన కూర్చొని రాజేష్ ఫోటో చూస్తూ ఉంటాడు. వెంటనే అక్కడికి ఒక చిన్న పాప ఒక పెద్ద బొమ్మని పట్టుకుని అర్జున్ పక్కన కూర్చొని తను కూడా రాజేష్ ఫోటో చూస్తూ, ఎవరు తను అని అడుగుతుంది. నా బెస్ట్ ఫ్రెండ్. అవునా, మరి ఎక్కడున్నాడు? ఏమో తెలీదు, సడన్ గా కనబడకుండా పోయాడు. అతని ఏ ఊరు? పక్కనే ఉన్న పుష్పగిరి. మరి ఆ ఊరి అతను ఇక్కడ ఎందుకుంటాడు అని చెప్తుంది ఆ పాప అర్జున్తో. అది కూడా నిజమే కదా, అతను ఈ ఊరికి వచ్చాడో లేదో తెలియదు, కేవలం తన్వికి వచ్చిన కళ వల్ల ఇక్కడ వెతుకుతున్నాం. ఇంతకీ రాజేష్ ఎక్కడికి వెళ్ళాడు, అతనిని వెతకడానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ కూర్చుంటాడు. అలా ఆ చిన్న పాప చెప్పిన విషయాన్ని తలుచుకుంటూ అర్జున్, నిజమే కదా, ఇంత చిన్న లాజిక్ నేను ఎలా మిస్ అయ్యా అని ఆలోచిస్తూ తన బెడ్ పైకి వెళ్లి నిద్రలోకి జారుకున్నాడు. పక్కనే తన్వి కూడా గాఢంగా నిద్రపోతోంది. సమయం అర్ధరాత్రి 1 గంట. అర్జున్ మరియు తన్వి అలా నిద్రపోవడం బయట కిటికీలో నుంచి ఒక భయంకరమైన ఆకారం కోపంగా చూస్తూ కిటికీలో నుంచి లోపలికి వచ్చి అర్జున్ పైన పడుకుంది. అప్పటి వరకు కోపంగా ఉన్న ఆ భయంకర ఆకారం అర్జున్ పైన పడుకోగానే ప్రశాంతంగా అయిపోయింది. ఇటుపక్క తన్వికి మెల్లగా మెలకువ వచ్చి మసకబారిన కళ్ళతో అర్జున్ వైపు చూస్తుంది. ఏదో ఒక ఆకారం పసుపు రంగు చీర కట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఏంటా అని కళ్ళు తుడుచుకొని చూడగానే ఒక్కసారిగా షాక్. ఒక దయ్యం పసుపు రంగు చీర కట్టుకొని చేతులకి ఎర్రటి గాజులు వేసుకొని చాలా భయంకరంగా కనిపించేసరికి తన్వి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. తన అరుపు ఇద్దరికి తప్ప ఎవరికీ వినిపించదు. ఒకటి తన్వికి, రెండవది ఆ దయ్యానికి. అలా అరిచిన వెంటనే ఆ దయ్యం తన్వి పైన కూర్చొని, తను నావాడు, వాణ్ణి విడిచిపెట్టు
అని చెప్పి పొగ రూపంలో గాల్లో కలిసిపోతుంది. అలా గాల్లో కలిసిపోయిన వెంటనే తన్వి గొంతు తిరిగి వచ్చినట్టు అయ్యి గట్టిగా ఏడుస్తుంది. ఆ ఏడుపు విన్న అర్జున్ పైకి లేచి, ఏంటి తన్వి, ఏమైందిరా అని అడుగుతాడు. తన్వి జరిగిందంతా చెప్తుంది. అర్జున్ నవ్వుకుంటూ, ఒసే పిచ్చిదానా, ఇదంతా నీ భ్రమ, నీకు స్లీపింగ్ పెరాలసిస్ ఉంది కదా, అందుకే ఇలా ఊహించుకుంటుంటావు, ఏం థింక్ చేయకుండా నిద్రపో అని చెప్తాడు అర్జున్ తన్వితో. అది విన్న తన్వి, నిజమే కదా, నా కాలేజీ డేస్ నుంచి ఈ ప్రాబ్లం ఉంది అనుకొని తను కూడా నిద్రపోతుంది. ఇదంతా కిటికీ బయట నుంచి ఎర్రటి కళ్ళు చూస్తూ మాయమైపోతాయి. ఇదంతా ముందు నుంచే గమనిస్తున్న ఆ ముసలామె వెళ్ళి సైలెంట్గా మంచంలో పడుకుంటుంది. ఉదయాన్నే ముసలామె మర్రి చెట్టు కింద ఉన్న స్వామీజీ దగ్గరకు వెళ్ళి రాత్రి జరిగిందంతా చెప్తుంది. ఏం భయపడకు, ఇదిగో ఇది తీసుకొని అర్జున్ లేనప్పుడు ఈ పొడిని నీటిలో కలిపి తన్విని నా దగ్గరకు తీసుకురా, దానికి పరిష్కారం నేను చేస్తా అని అంటాడు స్వామీజీ. ఇక్కడ చూస్తే ఇంట్లో అర్జున్ తన్విని పిలిచి, త్వరగా రెడీ అవ్వు, మనం మన ఊరికి వెళ్ళిపోదాం అని అంటాడు. అప్పుడు తన్వి చాలా దిగులుగా కూర్చుంటుంది. ఏంటి, రావాలని లేదా, ఇక్కడే ఉండిపోతావా? లేదు అర్జున్, అన్నయ్య జాడ తెలియలేదు కదా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అసలు మీ అన్నయ్య ఇక్కడికి వచ్చాడో లేదో తెలియదు, అతను మళ్ళీ అమెరికా వెళ్ళాడేమో. ఈ ఊరు మొత్తాన్ని నేను 6 సార్లు చుట్టేసి వచ్చా, నాకేం కనపడలేదు, వెళ్ళి రెడీ అవ్వు అని అర్జున్ తన్వితో మాట్లాడుతుండగానే అక్కడికి ముసలామే మరియు ఆ ఊరిలోని సత్తిగాడు వచ్చి, అర్జున్ బాబు అది అని ఏదో చెప్పాలని ట్రై చేస్తూ పక్కనే ఉన్న తన్విని చూసి ఆగిపోతారు. అది గమనించిన అర్జున్ తన్విని స్నానానికి పంపిస్తాడు. తన్వి అక్కడి నుంచి వెళ్ళిపోగానే సత్తిగాడు, బాబు, నువ్వు వెతుకుతున్న అతను పక్కనే ఉన్న అడవిలో గుబురుగా ఉన్న చెట్ల దగ్గర ఉంటాడని స్వామీజీ అంజనం వేసి చెప్పాడు, త్వరగా వెళ్ళాలంట అని చెప్పగానే అర్జున్ పరుగున అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను అలా వెళ్ళడం చూసిన ముసలామే మరియు సత్తిగాడు తల వంకరగా పెట్టి చూసి నవ్వుతూ ఉంటారు. ఇంతకీ రాజేష్ అక్కడ ఉంటాడా, లేదా అర్జున్ని అక్కడికి పంపి స్వామీజీ ఇక్కడ తన్విని బలి ఇవ్వాలనుకుంటున్నాడా? ఇంతకీ అమెరికాలో మాయని ఫాలో అవుతున్న బ్లాక్ హుడీ నీలి కళ్ళ దయ్యం రాజేషేనా? పసుపు రంగు చీరలో కనిపించే దయ్యం అర్జున్ని ఎందుకు కోరుకుంటోంది? తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.